వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 109. పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యాక విహాన పర్మిషన్ కోసం జయరాజ్ వెయిట్ చేస్తుంటే ఆయనలో వచ్చిన మార్పుకి కన్యాదానం చేయడానికి సరే అంటుంది విహాన. 2 పెళ్లిళ్లతో దేవ్నంద మ్యాన్షన్స్ అందరితో రెడీ అయితే పసుపు కొట్టే దగ్గర నుండి పెళ్లి రోజు వరకు అందరూ తమ తమ వర్క్లో బిజీగా ఉంటారు. పెళ్లిపీటల మీద కూర్చుని విహాన కోసం విరాంష్ వెయిట్ చేస్తుంటే వినయ్ మాత్రం సౌమితతో పెళ్ళయ్యాక ఈ గిల్లి కజ్జాలు దూరం చేయాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు. అడ్డుతెర వెనక కూర్చున్న విహాన చెరోవైపు జయరాజ్, భారతి గారు కూర్చొని కన్యాదానం చేస్తుంటే విహానకి ఆ సిచ్యువేషన్ చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. తప్పక సైలెంట్గా కూర్చుంటుంది. వినయ్లో ఎక్సైట్మెంట్కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న సౌమిత అతన్ని చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తుంది. విహాన దగ్గర అయిపోయాక సౌమిత పక్కన కూర్చొని కన్యాదానం చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు జయరాజ్. అందరూ వాళ్ళ పెళ్లిని సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. తాళి మెడలో కడుతున్న విరాంష్ కళ్ళలోకి చూసి థ్యాంక్ యూ అని లిప్ మూమెంట్ ఇస్తుంది. విహాన చేయి పట్టుకొని ముద్దు పెట్టి ఐ లవ్ యూ రాక్షసి అని నవ్వుతాడు. ఐ లవ్ యూ టు మై వారియర్ అని నవ్వుతుంది విహాన. అందరూ వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వినయ్ కూడా సౌమిత చేయి పట్టుకొని నీ సెలక్షన్ ఎప్పుడూ తప్పు కాదు అని నువ్వు అనుకునేలా లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆమె నుదురుని తన నుదురుతో ఢీ కొడతాడు. పెళ్లి అయిపోయాక గృహప్రవేశం చేయించి సమీరాకి మంచి గిఫ్ట్స్ అందించి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోతారు. వ్రతం అని తెల్లవారగానే నిద్రలేపి అందరినీ పరిగెత్తిస్తారు. పెళ్లి వెళ్ళలేని నిద్రకి విరాంష్ భుజాల మీదకి జారిపోతే ఆమెను జాగ్రత్తగా పొదిమి పట్టుకొని పూజ పూర్తి చేసి జంటగా భోజనం స్టార్ట్ చేస్తారు. ఎవరి జంటలు వాళ్ళు తిన్నాక ఫస్ట్ నైట్ అన్న భయాన్ని సౌమితకి రుచి చూపిస్తారు. విహాన మాత్రం యాపిల్ తింటూ కూల్గా ఉంటుంది. అందరికీ విహాన తీరు వింతగా అనిపిస్తుంది. విహా ఏంటి నువ్వేంటి అంత కూల్గా ఉన్నావు, భయంగా లేదా? ఎందుకు అక్కడున్నది నా ఆంచ్నే కదా, ఎంత నీ ఆంచ్ అయినా కొంచెం కూడా భయం లేదా అని సోన షాకింగ్గా అడుగుతుంది. లేదు అని ఇంకా కూల్గా కూర్చుంటుంది. సౌమితకి మాత్రం టెన్షన్తో చెమటలు పట్టేస్తాయి. సోనా రెడీనా? రెడీ అత్తయ్య అని మహేష్ గారు ఇచ్చిన పాల గ్లాసులు ఇద్దరికీ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోతారు సోనా వాళ్ళు. గదిలోకి వెళ్ళగానే విరాంష్ పక్కన కూర్చొని అతని భుజం మీద వాలిపోతుంది విహాన. మ్యారేజ్ వల్ల టైర్డ్ అయ్యావు, పడుకో విహా. అదేంటి థర్డ్ నైట్ లేదా? అలసిపోయావు కదవే. అప్పుడు ఎనర్జీ వచ్చేలా ఏదో ఒకటి చెయ్యి. నేను చేశాక నొప్పి అంటే బ్యాక్ విరగ్గొడతా. అబ్బో అన్నట్టు లుక్ ఇచ్చి విరాన్ షర్టు పట్టుకొని దగ్గరికి లాగి ఇద్దరి పెదవులు కలిపేస్తుంది. ముద్దులోనే వలువలు ఫ్లోర్ మీదకి చేరితే బ్లాంకెట్ చాటున ఇద్దరి శరీరాలని దాచి ముద్దులతో మొదలుపెట్టి విహానతో అరుపులు పెట్టించి సాటిస్ఫై అవుతాడు విరాజ్. ఇడియట్, నొప్పిగా ఉంది. సారీ రా ఐ కాంట్ అని ఇద్దరి పెదవులు కలిపేసి తనలోని పూర్తి వైల్డ్ యాంగిల్ విహానకి చూపించి స్పృహ తప్పే టైంకి ఆమె గుండెల మీద వాలిపోతాడు. ఊపిరి వేగంగా తీసుకుంటున్న ఆమె నుదుటను ముద్దు పెట్టి థ్యాంక్స్ బేబీ అని ఆయాసంతో చెప్పి బెడ్ మీద చేరతాడు. ఆమెను తన గుండెల మీదకి చేర్చుకొని నుదుటను ముద్దిచ్చి ఇబ్బందిగా ఉందా అని మెల్లిగా అడుగుతాడు. లేదు అన్నట్టు తలూపి ఇద్దరు పెదవులు కలిపేస్తుంది విహాన. ఆమె ఇచ్చిన ముద్దుకి సహకారం తెల్లవార్లు ఇస్తూనే ఉంటాడు విరాంష్. ఉదయం 4 గంటలకి ఆమె నిద్రలోకి జారిపోతే ఏదో ఆలోచించి విరాంష్ కూడా నిద్రలోకి జారుకుంటాడు. వినయ్ గదిలోకి వెళ్ళిన సౌమిత భయంగా అక్కడే నిలబడి ఉంటుంది. కానీ ఇంచు కూడా కదలదు. అక్కడే ఉంటే కాళ్ళు నొప్పులు వస్తాయి సౌమి. ఇలా వచ్చి కూర్చుంటే వేరే నొప్పుల గురించి ఆలోచిద్దాం దా అంటాడు. వినయ్ పిలుపుకి భయంగా అతని ముందు నిలబడి పప్పాలు అని మెల్లిగా అంటుంది. షేర్ చేసుకోవాలి కదా. మరి కూర్చో స్టార్ట్ చేద్దాం. వినయ్ గొంతులో అల్లరికి సౌమిత గుండె గుబేల్మంటుంది. పాలు పంచుకున్నాక నెక్స్ట్ ఏంటి అన్నట్టు చూస్తాడు వినయ్. సైలెంట్ అయిపోతుంది సౌమిత. ఇష్టం లేదా? భయంగా ఉంది. నిజం చెప్పు. నిజంగానే భయంగా ఉంది. ఎందుకు? పెయిన్ ఉంటుంది కదా. సరే నువ్వు ఇలాగే ఫ్రీజింగ్ పొజిషన్లో ఉండకు, టైం తీసుకుందాం. థ్యాంక్ యూ. అవేం వద్దులే పడుకో అని బెడ్కి ఇంకో సైడ్ పడుకుంటాడు వినయ్. సౌమిత కూడా పడుకున్నాక ఇద్దరు నిద్రపోరు కానీ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. భావని డిసప్పాయింట్ చేశానా? ఫీల్ అయ్యాడు. ఎప్పటికైనా తీసుకోవాల్సిన పెయినే కదా, ఈరోజు ఎందుకు వెనకడుగు వేయాలి అని ఆలోచిస్తున్న టైంలో
తన మెడ మీద అతని పెదవుల స్పర్శతో పాటు వినయ్ చేయి తన నడుముని బిగించిందని అర్థమై ఫ్రీజ్ అయిపోతుంది. రిలాక్స్, ఏం చేయట్లేదు. ఇలా దూరంగా పడుకుంటే ఇద్దరి మధ్య దూరం అలానే ఉంటుంది. అలవాటు చేసుకో. జస్ట్ కలిసి పడుకుందామని ఆమెను తన వైపు తిప్పుకొని ఐ లవ్ యూ అని సౌమ్యత నుదుటి ముద్దు పెట్టి ఆమె వంక చూస్తాడు. ఐ లవ్ యూ టూ బావా అని కన్నీళ్లతో సంతోషంగా చెప్పి వినయ్ మొహమంతా ముద్దులతో నింపేసి ఇద్దరు పెదవులు కలిపేస్తుంది. ఆవేశంలో కలిపేసిన పెదవులు వినయ్కి అవకాశంగా మారడంతో నడుము మీద చేయి కాస్త పైటను తప్పిస్తుంది. జంట గువ్వల్ని చూడగానే వినయ్కి మతిపోతుంది. ఆమె అనుమతి కోసం చూడగా లైట్ ఆఫ్ చేయి బావా అని సిగ్గుతో వినయ్ గుండెల్లో మొహం దాచుకుంటుంది. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే బెడ్ లైట్ వెలుగులో ఆమె అందాల్ని తడుముతూ సౌమ్యతకి పిచ్చెక్కిస్తాడు. బావా ప్లీజ్. ఏంటే ప్లీజ్, ఇప్పటికి కరుణించావని నడుమును కసక్కున కొరికేస్తాడు. ప్లీజ్ బావా, ఇలా కొరక్కుండా ఎలా ఉంటారే, జున్ను ముక్కలా ఇంత మెత్తగా ఉంటాయని ఆమె గుండెల దగ్గర కండని పళ్లతో పట్టుకుంటాడు. సన్న శబ్దం ఆమె నోటి నుండి రాగానే ఇద్దరు పెదవులు కలిపేసి శారీని తన షర్ట్ని దూరంగా విసిరేసి బ్లౌజ్ హుక్స్ ఫట్ ఫట్ అని తెంచేస్తాడు. సిగ్గుతో ఆమె మొహం ఎర్రగా మారితే తెల్లగా మెరిసిపోతున్న ఎదభాగాన్ని కొరికి నలిపి ఎంగిలి పూసి ఎర్రగా మెరిసేలా చేస్తాడు. అతను చేస్తున్న పనికి పిచ్చెక్కిపోతూ వినయ్ వీపు కూల్ దించేస్తుంది. వీపు మీద మంట కూడా తెలియని స్థితిలో ఉంటాడు వినయ్. ఇద్దరి వలువలు నేలరాలగా ఆమె అనుమతి కోసం చూస్తాడు. అప్పటి వరకు అతను చేసిన చిలిపి పనులకు ఒళ్ళు కందిపోతే ఇప్పుడు జరగబోయేదానికి బేలగా చూస్తుంది. ఆపేనా? వద్దు. పెయిన్ అంటే ఆపేస్తాను, భయపడకు. బాడీ ఫ్రీజ్ చేయకు, సరేనా? ఇద్దరి పెదవులు కలిపేసి ఆమెను తన వీలుగా మార్చుకొని మెల్లిగా ఆమెలోకి వెళ్ళిన అతను మొదట్లో కొంచెం నొప్పిగానే ఉండడంతో సైలెంట్గా ఉంటుంది. కానీ వినయ్ తన నడుములో కదలికలు స్టార్ట్ చేయడంతో నొప్పికి తట్టుకోలేక అరుస్తుంది. ఆమె అరుపుకు వినయ్ మధ్యలోనే ఆగిపోతే మెల్లిగా బావా అని ఇద్దరు పెదవులు కలిపేస్తుంది. వినయ్ కూడా ఆమెకి తగ్గట్టు మొదటి కలయిక పూర్తి చేసి సౌమ్యత నుదుట ముద్దు పెట్టి లవ్ యూ సౌమి అని బెడ్ మీదకి జారిపోతాడు. ఆమెను చుట్టుకొని పెయిన్ ఉందా, మెడిసిన్ తెప్పించడా అని సౌమ్యంగా అడుగుతాడు. కొంచెం ఉంది బావా అని వినయ్ని హత్తుకుంటుంది. ఇప్పుడే కష్టంగా ఉంది, నువ్వు మళ్ళీ ఇలా నీ కొండలు అతికిచ్చి రెచ్చగొట్టకు. సిగ్గులేదు బావా నీకు, మరి పచ్చిగా మాట్లాడుతున్నావు. నిజాలు చెప్పానే. మళ్ళీ ఒంట్లో వేడి పుట్టించి నొప్పి అనకు. రా పడుకో అని అతని గుండెల మీద పడుకోబెట్టి కళ్ళు మూసుకుంటాడు. అతడి బాధ అర్థమై చిన్నగా నవ్వి బెడ్షీట్ లోపల నుండి వినయ్ మీద పడుకుంటుంది. ఒసే, ఏం చేస్తున్నావే? పడుకోమన్నావు కదా, పడుకున్నాను. లేవవే ప్లీజ్. లేవను బావా. సౌమి ప్లీజ్ రా, అర్థం చేసుకో. నన్ను కూడా అర్థం చేసుకో బావా. ఏం అర్థం చేసుకోవాలి? ఒకసారి రుచి చూపించి వదిలేస్తే ఎలా? మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది అని సిగ్గుతో వినయ్ గుండెల్లో మొహం దాచుకుంటుంది. ఓసిని, ఇంత ఓపెన్ ఆఫర్ ఇస్తే నో అంటానా? పొద్దున వరకు మోత మోగిస్తా అని సౌమ్యతని బెడ్ మీదకి చేర్చి మొత్తంగా ఆక్రమించుకుంటాడు. తెల్లవారులు ఆక్రమించే పనిలో సక్సెస్ అవుతాడు. ఉదయం 5 గంటలకు ఇద్దరు జంట పాముల్లాగా ఒకరికొకరు పెన వేసుకొని నిద్రలోకి జారుకుంటారు. కొత్త పెళ్లి కూతుళ్లను శోభనం గదిలోకి పంపేసి తన గదిలోకి వచ్చిన సోనాని చుట్టేస్తాడు చరణ్. అబ్బా వదులు చెర్రి. ఏంటే వదిలేది? చాలా గ్యాప్ వచ్చింది. వాడిని అమ్మ ఎప్పుడో తీసుకెళ్ళిపోయింది, నువ్వు నో అనుకు బంగారం అని భార్యను చుట్టేసి కొత్త జంటలకి ఏమాత్రం తీసిపోని రేంజ్లో నైట్ అవుట్ చేస్తారు ఈ జంట. సంధ్య గారి గదిలోకి రాగానే నవ్వుతూ చేయి చాపి ఆమెని గుండెల మీదకి చేర్చుకొని నుదుటిని ముద్దు పెడతాడు సెల్వ. చిన్నగా నవ్వి 10 గుండెల మీద కళ్ళు మూసుకుంటారు. సంధ్య, అలసిపోయావా? కొంచెం. సరే పడుకో. ఇప్పుడు అలసిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. సంధ్యగారి మాటలకి చిన్నగా నవ్వి ఇద్దరు పెదవులు కలిపేసి సున్నితంగా ఆవిడని ఆక్రమించుకొని
ఆవిడ మాటకి ఎదురు చెప్పని భార్యా విధేయుడిగా మారిపోతాడు సెల్వ. ఉదయం అందరికీ పిల్లల మొహాల్లో కనిపిస్తున్న సంతోషంతో అందరూ హమ్మయ్య! అనుకుంటారు. అందరూ ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీ అయిపోతే, విహాన వి స్క్వేర్ కంపెనీ చైర్మన్ అయితే విరాన్ సీఈఓ అవుతాడు. భార్య కింద పని చేయడానికి కూడా ఎక్కడా ఫీల్ అవ్వడం కాదు కదా! విహానని బిజినెస్‌లో ముందుకు అడుగు వేసేలా ట్రైన్ చేస్తాడు. వి&ఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి సీఈఓ సౌమిత అయితే చైర్మన్ వినయ్ అవుతాడు. వాళ్ళకి హెల్ప్‌గా పెద్దవాళ్ళు ఎప్పుడూ తోడుంటారు. జయరాజ్ బిజినెస్ మొత్తం చరణ్ చేతుల్లో పెట్టి రిలాక్స్‌గా మనవడితో ఎంజాయ్ చేయడంలో బిజీ అవుతాడు. ప్రతి వీకెండ్ అందరూ ఢిల్లీలో ల్యాండ్ అవుతారు. అందరూ అతి సంతోషాల మధ్య ప్రతి ఒక్కరూ వాళ్ళ పార్ట్నర్స్‌తో ఎంజాయ్ చేసి పెద్దవాళ్ళందరితో సంతోషంగా గడుపుతారు. ఒకరోజు విహాన ప్రెగ్నెంట్ అని హ్యాపీ న్యూస్ అందరికీ చెప్పి సర్ప్రైజ్ ఇస్తుంది. ఆమె ప్రెగ్నెంట్ అయ్యాక అందరికీ పసిపాపగా మారి విరాంష్ ఆనందాన్ని ఆకాశంలో ఉంచుతుంది. ఇంట్లోనే ఆఫీస్ వర్క్ చేస్తూ నెలలు నిండుతున్న ఆమెని జాగ్రత్తగా కావలి కాస్తాడు. దేవనంద పెద్ద కోడలు సీమంతం ఢిల్లీ మొత్తం చెప్పుకునేలా చేస్తారు వశిష్ఠ గారు. లేబర్ పెయిన్స్‌తో ఆమె ఏడుస్తుంటే పక్కనే ఉండి ధైర్యం చెప్తూ వాళ్ళ బుల్లి యువరాణిని ఈ లోకంలోకి ఎంటర్ చేసి అందరికీ పెద్ద గిఫ్ట్ ఇస్తారు. పసిపాప ఏడుపు చాలా రోజులకి దేవనంద ఇంట్లో స్టార్ట్ అవ్వడంతో అందరూ బుడ్డి దాని చుట్టూనే తిరుగుతారు. నామకరణం రోజు అందరి మధ్యలో విరాన అన్న పేరు పాపకి పెడతారు. విరాజ్ విహాన. బుడ్డిదానికి థర్డ్ మంత్ రాగానే సౌమిత గుడ్ న్యూస్ చెప్తుంది. సౌమితని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత వినయ్ తీసుకొని ఆఫీస్ వర్క్ కూడా బ్యాలెన్స్ చేస్తాడు. సౌమితకి కూడా ఒక రేంజ్‌లో శ్రీమంతం జరిపి డెలివరీకి జయరాజ్ పంపమని అడిగిన వినయ్ అస్సలు ఒప్పుకోడు. బుడ్డిగాడి ఏడుపుతో దేవనంద ఇల్లు మళ్ళీ నామకరణం కోసం అందంగా రెడీ అయితే శ్రీ సౌష్ఠవ్ రామ్ అన్న పేరు పెడతారు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకొక పార్ట్‌తో ఈ స్టోరీ వరకైతే ఎండ్ చేస్తున్నాను. సేమ్ ఇవే నేమ్స్‌తో కొత్త స్టోరీ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో, మీ రెస్పాన్స్‌ని బట్టి నేను ఇంకో స్టోరీ స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొక విషయం ఏందంటే, 'నా సర్వం నీవే చెలి'తో పాటు ఇస్తాను. బట్ ఇప్పుడల్లా అయితే కాదు. ఒక్క 2 మంత్స్ ఆగాల్సిందే. అటువైపు ఒక వేరే ఛానెల్ పెట్టి స్టార్ట్ చేశాను గదా! 'నా సర్వం నీవే చెలి' ఈ 2 రన్ అవుతాయి. డెఫినెట్‌లీ ఈ రెండిట్లో ఏదన్నా అయిపోతే ఖచ్చితంగా 'వదిలి వెళ్ళకే నా రాక్షసి' కాకుండా సేమ్ ఇదే క్యారెక్టర్స్‌తో వేరే స్టోరీ స్టార్ట్ చేస్తాను. అదైతే పక్కా. ఓకే. మీరు సేమ్ ఇప్పుడున్న స్టోరీని గూడా అలానే సపోర్ట్ చేయండి అని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏందంటే, నెగెటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను. మీరు ఎలా నెగెటివ్ కామెంట్స్ పెట్టినా నేను తీసుకుంటాను. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే నాకు పాజిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళే చాలా ఇంపార్టెంట్. మీరేదో నెగెటివ్‌గా కామెంట్ పెట్టారని ఇంతమంది నా స్టోరీస్ లైక్ చేస్తుంటే, మీ గురించి నేను డల్ అవ్వటం, వాళ్ళకి స్టోరీస్ ఇవ్వకుండా ఉండడం అయితే చేయను. మీకు నచ్చకపోతే లీవ్ ఇట్. స్టోరీ చదవకండి, వినకండి. నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. అర్థమైందా? 99 మందికి నచ్చకపోయినా ఒక్కళ్ళకి నచ్చినా నేను వాళ్ళ కోసమైనా ఇస్తాను. నేను డెలివరీ అయ్యి హాస్పిటల్‌లో సి సెక్షన్ జరిగినా కూడా స్టోరీస్ ఇచ్చాను అంటే కేవలం నా సబ్స్క్రైబర్స్ ఇచ్చిన సపోర్ట్ వల్లే. అది వాళ్ళ కోసమే నేను ఇంత కష్టమైన స్టోరీస్ ఇస్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీరు ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ పెట్టుకున్నా నేను 1% కూడా స్టోరీస్ ఇవ్వడం ఆపను. ఓకే.